నేను చెప్పే వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎందుకు చెప్తున్నాను బాగా ఏనండి. సరే, ఇది వేరే ఉద్దేశంతో చెప్తలేను. నా మనసుకు నేను అనిపించిన వీడియో ఇది. అక్షరాల నాకు అనిపించిన వీడియో, నా కళ్ళతో, నా అనుభవంతో నేను చూసిన వీడియో ఇది. బరాబర్ నా అనుభవంతో చూసిన వీడియో ఇది. ఎవరు దీన్ని కొట్టి పడేదు. ప్లీజ్ 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 ప్లీజ్. రైట్, బ్యాక్ కెమెరా. ఇది నా బండిని గ్రీన్ లైట్ నుంచి లోపలికి పెట్టుకున్నా. అంతకుముందుకు జర్ర లోపలికి పెట్టిన. ఇక్కడ ఏముందంటే లైట్ కార్నర్ ఉంది. ఇగో ఎండిపోయిన చెట్టు ఉందిగా, ఎండిపోయిన చెట్టు నుంచి నేను వచ్చి బండి ఆపిన తర్వాత ఆకులు, గాలి అనేది సహజంగా వీస్తూనే ఉన్నది. లట కారిన తర్వాత ఏమో లే అనుకున్న శబ్దం చెవులు నిక్కబుడిసే విధంగా లటలట అన్నప్పుడు ఎమ్మటి ఏందిరా అన్న. అంటే గాలి, ప్రకృతి నుంచి వచ్చే సహజమైన గాలికి ఆహ్లాదకరంగా ఉంటుంది మనసు. కానీ వికృతంగా ఉన్నదానికి ఏదో మనసు కీడు శంకించి చెప్తుంటుంది అన్నట్టు. ఏందిరా గమనించిన తర్వాత ఎండిపోయిన చెట్టు నుంచి ఆకులు రాలుతున్నాయి. రాలి కింద పడ్డాక అక్కడికే సుడిలాగా తయారై ప్రయత్నం పోతుంది. ఒక వీడియోని నన్ను ఏందో నా దగ్గర దయ్యం వస్తుందేమోరా అన్న తర్వాత మళ్ళీ ఏం చెప్పానంటే నేను నిన్నైతే నీ ప్రాణం నేను తీయలేదు, నీకేం నేను ద్రోహం చేయలేదు. నేను ఏదో ఈడ తీరదానికి బండి ఆపుకొని అన్నం వండుకొని తినడానికి ఆపిన. నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు. నేను తినే ముద్దలో ఒక ముద్ద నీకు పెడతా, నేను తాగే మందులో ఒక సుక్క నీకు పోస్తా. అంతేగాని ఏం చేయవలసింది అదే. నన్ను వదిలేయి అన్న. ఇంకేంలా ఆహ్లాదకరంగా ఉంది నా చెవులకు. గిద్ది పెద్దలని ఎప్పుడు పోకూడదు. మనల్ని మర్చిపోయినప్పుడు అనుకుంటారు. ఇక్కడ ఏమైందంటే ఆ చెట్టు మీద ఎవరో ఒకరు ఉన్నారు. ఏ చెట్టు మీద? ఈ చెట్టు మీదనే. రైట్, చెప్తానా. ఇక్కడ ఎవడో ఒకడు స్పాట్ డెడ్ కావచ్చు, ఎవరో ఒక అమ్మాయి స్పాట్ డెడ్ కావచ్చు. వాళ్ళు ఆత్మయ్య ఆడ ఉండొచ్చు. మనం గిడనే ఉంటాం. ఎందుకు ఉంటాం అంటే మనల్కి ఎవ్వరు రారు. మనం చెప్పిన మాట వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది ఆత్మఘోష, బరాబర్ ఆత్మఘోష. రైట్.